అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ మధ్య కాలంలో పునర్విక అనే పేరు మనం వింటున్నప్పుడు ఒక పసిబిడ్డ మనకు గుర్తొస్తా ఉంది కదా. 11 నెలల పాప కదా. SMA అనేటటువంటి వ్యాధితో బిడ్డ బాధపడుతున్నప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కూడా వారు వారి యొక్క స్థితిని మర్చిపోయి, యాక్చువల్గా బాగలేని బిడ్డ పుడితే ఈ బిడ్డ కాకపోతే ఇంకొక బిడ్డను మనం కనొచ్చులే అని చెప్పి ఈ బిడ్డను వాళ్ళు వదిలేకుండా నిజంగా వాళ్ళు ఎంత బాధ్యత తీసుకున్నారంటే అమ్మాయి పట్ల ఇతరుల దగ్గరికి వెళ్ళి ఇతరుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను తెలియజేసి దాన్ని ఏమంటారంటే ఇతరులను మనం ఏదైనా సహాయం ఆడడానికి చాలా సిగ్గుపడతాం కదా. కానీ ఆ తల్లిదండ్రులు సిగ్గుపడకుండా వారు వాళ్ళ కూతురు కోసం ఆ అమ్మాయిని బ్రతికించుకోవడం కొరకు ప్రజలందరి సహాయాన్ని అడగడంలో వారి యొక్క ప్రేమ ఎంత గొప్పదిగా ఉందనేది అర్థమవుతా ఉంది. నిజంగానే తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పదని మనకి అర్థమవుతా ఉంది కదా. బైబిల్లో దేవుడు చెప్పిన రీతిగా ఈ భూమి మీద దైవ ప్రేమను చూపించేటటువంటి సింబాలిక్గా తల్లిదండ్రులను దేవుడు మనకు ఈ భూమి మీద అనుగ్రహించాడు కదా. ఆ ప్రేమను వాళ్ళు నిజంగానే అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకునే విధంగా మనకు కనిపిస్తూ ఉంది. ఒక అనారోగ్యకరమైన బిడ్డ పుట్టిన వాళ్ళు యంగ్ స్టేజ్లోనే ఉన్నారు. అయినప్పటికీ ఆ బిడ్డను వాళ్ళు వదులుకోకుండా ఇంకొక బిడ్డను వాళ్ళు కనొచ్చు, కానీ వాళ్ళు ఆ బిడ్డను చేతిలో పెట్టుకొని ఆ బిడ్డను ఎలాగైనా బ్రతికించుకోవాలని వాళ్ళు కష్టపడి ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ప్రేమ కదా తల్లిదండ్రుల ప్రేమ ఈ సృష్టిలో. నిజంగా చాలామందికి తల్లిదండ్రుల యొక్క విలువ అర్థం కావట్లేదు ఈ రోజుల్లో కదా. నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. నిజంగా ఎంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తున్నారండి. చూస్తే అనారోగ్యంగా పిల్లలు పుట్టినా తల్లిదండ్రులు వాళ్ళని వదిలిపెట్టరు, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తారు. ఆ అమ్మాయిని చూస్తే అమ్మాయి కదలలేని పరిస్థితి కదా, కూర్చోదు, నిలబడదు. అయినప్పటికీ వాళ్ళ అమ్మాయిని ఇలా చేతిలో పట్టుకొని చాలా కేరింగ్గా చూసుకుంటుంది. ఈ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని దేవుడి మీద భారం వేసి ప్రజల ముందుకు వచ్చి వాళ్ళు భిక్షం ఎత్తుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. అయినప్పటికీ వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వట్లే. దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పదనమాట. పిల్లల కోసం తల్లిదండ్రులు వారి యొక్క ప్రాణాన్ని పెట్టడానికైనా సిద్ధపడతారు అనడానికి నిదర్శనం వాళ్ళిద్దరూ కనిపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళే కాదు, వీణ వాణి వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలను వారికి పెంచడం చేతగానప్పుడు గవర్నమెంట్కి అప్పగిచ్చేసి మా పిల్లలు బ్రతికితే చాలనుకున్నారు కదా. నిజంగా తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పదిగా మనకు కనిపిస్తూ ఉంది. పునర్విక వాళ్ళ పేరెంట్స్ లాగా ప్రతి తల్లిదండ్రులు ఉంటే అనాథలుగా ఏ బిడ్డ మారదండి. అదేవిధంగా ఏ బిడ్డ కూడా తల్లిదండ్రులు ఒకవేళ అమ్మాయి పెద్దయ్యాక చూస్తే మా అమ్మ నాన్న నా కోసం ఇంత కష్టపడ్డారా అని చెప్పి చాలా సంతోషపడిద్ది కదా. కాబట్టి వారి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడానికి బదులు ప్రతి కష్టానికి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది అనేది ఆలోచించుకొని దానికి సొల్యూషన్ వెతికే పనిలో ఉండాలి. సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి సమస్యకు కూడా. పునర్విక విషయంలో వారు పెద్ద సమస్యగా అది కనిపించింది. 16 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే వాళ్ళకి ప్రజలందరూ సహాయం చేశారు, గవర్నమెంట్ కూడా సహాయం చేసింది కదా. నిజంగా సమస్య ఎంత పెద్దదైనా సరే కొన్నిసార్లు మనుషుల సహాయం మనకు కొంతవరకు అవసరం పడిద్ది, కానీ శాశ్వతమైన పరిష్కారం మాత్రం దేవుని యొద్దనే దొరుకుతుందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ భూమి మీద మనకు తల్లిదండ్రులను దేవుడు ఎలాగైతే అనుగ్రహించాడో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పునర్విక వాళ్ళ తల్లిదండ్రులను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. దేవుడు ఇచ్చిన బిడ్డను వారు ప్రొటెక్ట్ చేస్తున్న విధానం చాలా గొప్పదిగా కనిపిస్తూ ఉందన్నమాట. కాబట్టి మన పిల్లల కోసం మనం ఏ పని చేయడానికైనా సరే సిగ్గుపడని అవసరం లేదు. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట.
యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచించినట్టయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరవనని కదా. చాలాసార్లు తల్లిదండ్రుల ప్రేమ ఈ భూమి మీద మనకి ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మనల్ని మర్చిపోవచ్చేమో, కానీ తల్లి కూడా మనల్ని మర్చిపోతుందేమో, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వైద్యుల కంటే పరమ వైద్యుడు నేనని కూడా దేవుని వాక్య సెలవిస్తూ ఉంది. కాబట్టి వైద్యులు కొంతవరకు మన ప్రాణాలు నిలబెట్టడానికి సహాయం చేస్తారేమో, కానీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క ఆయుష్ నిలబడాలంటే, మనం ప్రాణంతో ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుడు ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తే తప్ప మనం ఈ భూమి మీద మనుగడను సాధించలేమండి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత చాలా ఉంది. మన పిల్లల కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. పునర్విక లాంటి అనారోగ్యంతో ఉన్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు క్రైస్తవులు ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క గొప్పతనం అర్థం కాకపోవడం, కొన్నిసార్లు మన యొక్క విలువ కూడా మనకు అర్థం కాకపోవడం. ఈ 2 రీజన్స్ వల్ల మనిషి ప్రార్థన చేయలేడు అనమాట. దేవుని యొక్క గొప్పతనం కానీ మనకు అర్థమైతే మనం 100% ప్రార్థన చేయగలుగుతాం. దేవుడు అంటా ఉన్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదండి. ఇంకా ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఈ సృష్టి ఆరంభించినది మొదలు చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించినట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అంత గొప్ప దేవుని మనం పెట్టుకొని ప్రార్థన చేయకుండా ఉండడం కూడా మన యొక్క ప్రవర్తన లోపమని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. రెండవదిగా మనం చూస్తే మన గురించి మనకు తెలియకపోవడం, అంటే అజ్ఞానంతో కూడినటువంటి పాపాల్లో కూరుకుపోవడం. రెండవదిగా అశ్రద్ధ అనేది అంటే ఒక హాస్పిటల్కి వెళ్తే మనకు అర్థమవుతుంది నరుని ఆయుష్ ఎంత చిన్నదో కదా. ఒకసారి హాస్పిటల్లోకి కానీ వెళ్ళి చూస్తే కాళ్ళు కొట్టేసినటువంటి వ్యక్తులు, హార్ట్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వ్యక్తులు, నిమ్ముతో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు, కిడ్నీ సమస్యతో డయాలసిస్ చేసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు అరిచేటటువంటి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నప్పుడు వారు కేకలు పెడుతున్న విధానాన్ని మనం కానీ ఒక్కసారి గమనిస్తే మనిషి ఆయుష్ చాలా విలువైనది. కాబట్టి దేవునికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తెగులు నీ గుడారం సమీపించదు అంటున్నాడు దేవుడు. మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటుంది దేవుని వాక్యం కదా. మరి మన విలువ మనకు తెలిసినప్పుడు, గడ్డి పువ్వు లాంటిదండి మన ఆయుష్ కదా, నీటి బుడగ లాంటిదండి మన ఆయుష్. ఏ క్షణమైనా మనం ఈ మట్టిలో కలిసిపోవచ్చు కదా. ఒక చిన్న యాక్సిడెంట్లో ఎంతమంది ప్రాణాలను కోల్పోయిన వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ప్రార్థన చేయాల్సిన టైంలో మనం ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుకూలత మనకు కానీ ఉంటే అది కూడా పాటించడం చాలా అవసరం అన్నమాట. దినములు చెడ్డవి గనక సమయము పోనివ్వక సద్వినియోగపరచుకోమంటుంది దేవుని వాక్యం కదా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యం చేత పరిశీలించబడిన వారమై, దాని ఏమంటారంటే దేవుని వాక్యం చేత హెచ్చరింపబడిన వారమై ప్రతి దినము కూడా పరిశుద్ధులందరి కొరకును, ప్రభుత్వాల కొరకును, అధికారుల కొరకును, సకల పరిశుద్ధుల కొరకును, రక్షణ లేనటువంటి ప్రజలందరి కొరకును మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత మన మీద దేవుడు ఉంచాడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా ఈ లెంటి డేస్ అనే కాదు కానీ ప్రతి దినం కూడా దేవునిలో దేవునికి ప్రార్థిస్తూ ఆయనకు మన విన్నపములు తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పునర్విక కొరకు ప్రత్యేకంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కూడా కోరుకుంటున్నాను. అలాంటి బిడ్డలు మన దేశంలో, ప్రపంచంలో చాలామంది అనారోగ్యాలతో సఫర్ అయ్యేటటువంటి చిన్నపిల్లలు చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఆ ఒక్క బిడ్డకే కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలు లేకుండా, బీద ధనిక భేదాలు లేకుండా, ఏ దేశమైనా ఏ ఊరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీకు ఎవరైనా కనిపిస్తే దయచేసి మీకున్న స్థితిలో వారికి సహాయం చేయండి.
అట్లీస్ట్ వారి కొరకు ప్రార్థన అయినా చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. పునర్విక తల్లిదండ్రులు లాంటి గొప్ప మనసు ప్రతి తల్లిదండ్రులు ఇంకనూ సంతరించుకోవాలని, పిల్లలను అరిచేతిలో పెట్టుకొని పెంచుకోవాలని గొప్ప బాధ్యతను దేవుడు మరొకసారి మనందరికి కూడా గుర్తు చేశాడు. పిల్లల కొరకు ఏదైనా చేయడానికి తెగించాలని కూడా వారి నుండి మనం పాఠం నేర్చుకోవచ్చు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ అండి.